హలో, హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో గోరు చిక్కుళ్ళు, పచ్చి రొయ్యలండి, వేపుడు, ఇవి రెండు వేసి వేపుడు తయారు చేస్తున్నాను. గోరు చిక్కుళ్ళు, పచ్చి రొయ్యల కూర తయారు చేయడానికి నేను 1/2 కిలో గోరు చిక్కుళ్ళు తీసుకున్నానండి. వీటిని కుక్కర్లో వేస్తున్నాను. నీళ్ళండి మనం చేతిలోకి ఈ విధంగా తీసుకుని 2 సార్లు ఈ విధంగా చిలకరించుకుంటే సరిపోతాయి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 1/2 కిలో పచ్చి రొయ్యలు ఒలుచుకొని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసి మనము ఆ పచ్చి రొయ్యలను వేయించుకోవాలి. ఈ రొయ్యల్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. రొయ్యల్లో వచ్చే నీరంతా కూడా ఇంకిపోయే వరకు మనము ఈ రొయ్యలను వేయించుకోవాలి. రొయ్యల్లో వచ్చే నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఉడికించిన గోరు చిక్కులను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ గోరు చిక్కుడుని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా మనము గోరు చిక్కుడికి చుట్టూ ఉన్న ఈ పీచు పదార్థాన్ని తీసేయాలండి. ఈ విధంగా అన్ని గోరు చిక్కుళ్ళకు ఉన్న నార మొత్తము తీసివేశాను. ఇప్పుడు ఈ గోరు చిక్కుళ్ళను మనము 1 ఇంచు పొడవు ఉండేటట్లుగా కోసుకోవాలి. గోరు చిక్కుళ్ళు పచ్చిరొయ్యల కూర చేయడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. దానిలోనికి కొద్దిగా ఆయిల్, ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. వీటిని నేను దీనిలో వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలని మనము కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన ఉల్లిపాయల్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకోవాలి. వీటిని మనము ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనము మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలోనికి మనము మసాలా రెడీ చేసుకుందాము. దానికోసం నేను ఒక చిన్న స్పూన్ తోటి జీలకర్ర తీసుకుంటున్నాను. ఒక 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటి పైన పొట్టు మాత్రం తీస్తే సరిపోతుందండి, పూర్తిగా వలవనక్కర్లేదు. ఒక చిన్న స్పూన్ తోటి ధనియాల పొడి వేస్తున్నాను.